మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. నేను ఆయా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. బైబిల్ని క్రమంగా చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా కీర్తనల గ్రంథాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు ఆ అధ్యాయం ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారో మీరు తప్పక చూడండి. అక్కడ ఏ రాగం మీద పాడదగిందో, ఏ వాయిద్యాలతో దాన్ని పాడాలో పెద్దగా మనకు అవసరం లేకపోయినా సందర్భాన్ని మనం చూస్తే, ఉదాహరణకు 56వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అంశాలు సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం చదివి సంగతిని గ్రహించామనుకోండి, మరింత స్పష్టంగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు దావీదు రచించిన అనుపద గీతం ఇది. ఓ వైపున సౌలు తరుముతున్నప్పుడు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అక్కడ సౌలు పశువుల కాపర్ల పైన పెద్దగా ఉన్నవాడు దావీదును చూశాడు. ఆ ఎదోమీయుడు వెళ్ళి సౌలుకు వర్తమానం ఇచ్చాడు. దానికి భయపడి అక్కడి నుంచి దావీదు పారిపోయి గాతు రాజు అయినటువంటి ఆకీషు యొద్దకు వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు గమనించండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు 1000 కొలది హతం చేసిననియు, దావీదు 10,000 కొలది హతం చేసిననియు పాడిన పాటలు ఇతని గురించినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, కొంతకాలం గాతుల్లో వెళ్ళి ఆకీషు రాజు దగ్గర తలదాల్చుకోవడానికి దావీదు వెళ్ళగా, ఆకీషు రాజు దగ్గర ఉన్న మనుషులు దావీదు గురించి ఎరిగిన వారై, దావీదు పలానా దేశపు రాజుగా ఉన్నాడు, ఇతడు 10,000 మందిని చంపాడు అని స్త్రీలు పాట పాడింది ఇతని గురించే కదా అంటూ ఆకీషుకు చెబుతున్నారు. అనగా ఇతడు మనకు శత్రువని, ఇతడు మన మధ్యలో ఉండదగదని, లేదా ఇతడు మనకు ప్రమాదకరమని. ఆ మాటలు దావీదు విని మిగుల ఆకీషు రాజుకు భయపడి, ఇక తాను చేసేదేం లేక వారి ఎదుట తన ప్రవర్తనను మార్చుకొని ఓ పిచ్చివాన్లాగా ప్రవర్తించాడు. ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్మి తన గడ్డము మీద కారునిచ్చుచూ వెర్రివాన్లాగా నటించి ఆ రాజు నుండి తప్పించుకోగలిగాడు. ఆకీషు దావీదును చూసినప్పుడు, ఆ పిచ్చివానితో నాకేంటి పని, ఈ పిచ్చివాని నా సన్నిధికి ఎందుకు మీరు తీసుకుని వచ్చారు అని రాజు తోలివేశాడు. ఇటువంటి సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో. అందుకే రాస్తాడు, మరణమునకు నాకు అడుగు మాత్రమే దూరం ఉంది అని. కీర్తనలో 56వ అధ్యాయంలో 4వ వచనం మరియు 11వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. 11వ వచనంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు. పాఠం వింటున్నటువంటి మీకు స్పష్టంగా ఈ మాటలు వినపడాలనే నేను పదే పదే చదువుతున్నాను. కీర్తన 118వ అధ్యాయంలో 6వ వచనం చూడండి, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు. హెబ్రీ 13లో 5, 6 వచనాల్లో 5వ వచనం 2వ భాగం 6వ వచనం చదువుతున్నాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అయితే ఈ అధ్యాయంలో చెప్పకుండా విడిచిపెట్టలేని మరొక మాట ఉంది. 8వ వచనం చూడండి, నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును గదా. పలుమార్లు దావీదు ప్రార్థిస్తున్నప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి నువ్వు మౌనంగా ఉండకుము. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థించాడే, దానికి జవాబుగా దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నాకు వినపడింది, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని అని. ఈ జవాబే అటు దావీదుకు, వింటున్న నీకు నాకు కూడా. ఈ కన్నీళ్ళ బుడ్డి లేదా టియర్ బాటిల్ అనేది ఓల్డ్ జూయిష్ ట్రెడిషన్ అన్నమాట. ఆయా సందర్భాల్లో వాళ్ళు లోతుగా దుఃఖపడుతున్నప్పుడు వారు విడుస్తున్నటువంటి కన్నీటిని ఈ టియర్ బాటిల్లో, అంటే ఒక గాజు చిన్న పాత్ర బుడ్డి లాంటి దాంట్లో వాళ్ళు స్టోర్ చేసేవారు.
అది వారి దుఃఖమునకు, వారు పడిన వేదనకు జ్ఞాపకార్థంగా. మనుషులు ఇలాగున కన్నీళ్లను బుడ్డిలో దాచి ఉంచడం ద్వారా ప్రయోజనం ఉందో లేదో, కానీ దావీదు పలుకుతున్న ఈ మాట చాలా స్పష్టంగా మీరు చూడండి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుతున్నాయి. కవిలే అంటే ఫుట్ నోట్లో పుస్తకం అని రాశారు. బుడ్డిలో దాచబడిన కన్నీరు పుస్తకంలో ఎలా కనబడుతున్నాయి? అక్కడున్న ఆచారాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు. కానీ ఆ కన్నీళ్లు బుడ్డిలో కంటే దేవుని ఎదుట ఉంచబడిన పుస్తకంలో కనబడుటే మేలు. ఈ పుస్తకం ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. ఆ చివరి పుస్తకమైనటువంటి మలాకి గ్రంథంలోకి మీరు రండి. 3వ అధ్యాయం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. అయితే ఈ కొత్త నిబంధన కాలంలో మనకు టీయర్ బాటిళ్ళు కనబడవు, కానీ ఆ టీయర్స్ అన్ని యేసు పాదాల చెంత చేరాయి. లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి, 36 నుండి 40 వచనాలు. ఒక పరిచయం ఇంట యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలు వచ్చి ఏం చేసింది? యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాన్ని తుడిచింది. ఇది హృదయములు కుమ్మరించుటకు సాదృశ్యంగా ఉన్నది. అప్పుడు ప్రభు ఆమెతో అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. నీ విశ్వాసం నిన్ను రక్షించింది కనుక ఇక సమాధానము గలదానవై వెళ్ళమని. మనుషులు ఎదుట మీరు కార్చే కన్నీరు మీకు సిగ్గు, అవమానమును, నిందను తీసుకొస్తుంది. అయితే దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు ఆయన ఎదుటగా జ్ఞాపకార్థంగా ఉంచబడుతుంది. అది మీకు ఆశీర్వాదాన్ని, దీవెనను తీసుకొస్తుంది. ఏడవకుండా ఏ వ్యక్తి ఉండలేడు. నేను కూడా ఏడవద్దని చెప్పట్లేదు. మీరు ఏడ్చి ప్రలాపించండి, కానీ మనుషుల ఎదుట కాదు, వాటిని గౌరవించి గణపరిచే దేవుని ఎదుట. దావీదుని నమ్మినట్టుగానే, దావీదు చెప్పినట్టుగానే నరులు దావీదుని ఏం చేయలేకపోయారు. అందుకే అంటున్నాడు 12వ వచనంలో, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని. నీవును ఇటు సాక్షిగా ఉండగలుగుతావు. దేవుడు అట్టి కృప మీకు మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.